ఆ నియామక పత్రాల జాడేది. ఎన్నికల కోడ్ ముగిసిన 1550 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వని ట్రిప్. గురుకుల విద్యా సంస్థల్లో కొత్త టీచర్ల చేరికలపై వీడని ఉత్కంఠ. గురుకుల విద్యా సంస్థలో వివిధ కేటగిరీలో కొత్తగా ఉద్యోగాలు దక్కించుకుంటున్న అభ్యర్థులు ఇంకా కొలువు తీరలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని దాదాపు 4 నెలలు కావస్తున్న వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీల పరిధిలోని 9,000కు పైబడి ఉద్యోగాల భర్తీకి అర్హత పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు 8,600 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఈ ఏడాది ఫిబ్రవరిలో నియామక పత్రాలు ఇచ్చేందుకు గురుకుల బోర్డు చర్యలు చేపట్టింది. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాదాపు 7,100 మందికి 2 దఫాలుగా నియామక పత్రాలు అందజేసింది. ఉమ్మడి మహబూబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడంతో మహబూబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థుల నియామక పత్రాలు పంపిణీ చేయలేదు. కోడ్ ముగిసిన తర్వాత ఇవ్వాలని గురుకుల బోర్డు నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగిసి 10 రోజులు కావస్తున్నా వీటి పంపిణీపై స్పష్టత లేదు. ఇక పోస్టింగ్కు లింకు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు గురుకుల సొసైటీలు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందుకు కారణం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తి స్థాయిలో నియామక పత్రాలు అందించకపోవడమే. నియామక పత్రాలు అందించిన వారికి ముందుగా పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సర్వీస్లో వ్యత్యాసం నెలకొంటుందనే భావన. మరోవైపు కౌన్సిలింగ్లో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు వెనక్కి తగ్గారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తి స్థాయిలో నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత పోస్ట్ కేటగిరీల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్ ఇచ్చేందుకు సొసైటీలు నిర్వహించాయి. జూన్ 6వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ కోడ్ ముగిసి 10 రోజులు కావస్తున్న గురుకుల బోర్డు నుంచి ఎలాంటి ఉలుకుపలుకులు లేకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభించినా పూర్తి చేసేందుకు కనీసం 2 వారాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కనీసం వచ్చే నెల నుంచి అయినా కొత్త టీచర్ల విధుల్లో చేరుతారో లేదో వేచి చూడాలి.